హాయ్ ఫ్రెండ్స్, మీ ముందుకి ఈరోజు 13 మ్యాచ్ చెప్పడానికి ఎనాలిసిస్ మీ ముందుకు నవీన్ వచ్చేది ఫ్రెండ్స్. ఈరోజు రాత్రి 7:30కి జరగవలసిన మ్యాచ్ గురించి విశేషాలు ఎలా ఉంటాయి ఒకసారి కౌంటర్ రిపోర్ట్ చూసుకుంటాం ఫ్రెండ్స్. అయితే ఎల్ఎస్జి అండ్ నెక్స్ట్ పీబీఎస్కే మధ్య జరగవలసిన మ్యాచ్ గురించి విశేషాలు చెప్పాలని మీ ముందుకు వచ్చేది. అందులో ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటాం. ఇప్పుడు మనం కౌంటర్ రిపోర్ట్ ఎలా ఉంది ఒకసారి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సో గ్రౌండ్ రిపోర్ట్ షూట్ ఇది లక్నోలో జరుగుతుంది మ్యాచ్. ఈ మ్యాచ్ లక్నోలో కనక్ స్టేడియంలో అనేది జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళకి రిపోర్ట్ ఎలా ఉందంటే ఫస్ట్ టాస్ ఎవరు గెలిస్తే అలా బౌలింగ్ లేకపోవడానికి ఉంటుంది. ఎందుకంటే ఇది ఎక్కువ బౌలింగ్ పిచ్, నెక్స్ట్ పెద్ద పిచ్ కూడా లక్నోలో. నెక్స్ట్ 4 గ్రౌండ్లు కూడా చాలా లాంగ్ గా ఉంటుంది ఈ 4 గ్రౌండ్లు. అందుకే ఫస్ట్ టాస్ ఎవరికి వస్తే వాళ్ళు బౌలింగ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే స్పిన్ కి బౌలింగ్ కి అనుకూలంగా ఉంటుంది. బౌలింగ్ అనేది ఒక 25 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు, అంటే 25 లేదా 23 సెంటిగ్రేడ్ మధ్య రివర్స్ స్పిన్ అవుతుంది. ఈ స్పిన్ అనేది 15 లేదా 19 మధ్య స్పిన్ అవుతుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ కి ఎవరైతే హాస్పిటల్ బౌలింగ్ కోరుకోవాలనేసి నా అభిప్రాయం. నెక్స్ట్ చూస్తే నేను గత 4 మ్యాచ్ జరిగిపోయి 5 మ్యాచ్లోనే 4 మ్యాచ్ జరగగా ఒక మ్యాచ్ మాత్రం పంజాబ్ గెలిచింది, ఇంకా 3 మ్యాచ్లు మాత్రం ఈ లక్నో సూపర్ కింగ్స్ గెలిచింది. ఓకే, ఇంకోటి చూస్తుంది ఇది యావరేజ్ విన్నింగ్ స్కోర్ ఎలా ఉంది అంటే పంజాబ్ కి 40 రెస్ట్, ఈ లక్నోకి 3% ఉంది ఫ్రెండ్స్. అదొకటి గమనించుకోవాలి. ఏమైతే కానీ ఫ్రెండ్స్ ఇది ఎవరు హాస్పిటల్ బౌలింగ్ తీసుకోవాలని ముఖ్య ఉద్దేశం. ఇది ఎవరు ఫస్ట్ బౌలింగ్ తీస్తే అదే విజయం అంటున్నారు. మనం కూడా చూడాలి. ఎవరు అవుతుంది మనం అంతే విశ్లేషణ కావట్లేదు కదా, చూద్దాం. ఇంకోటి ఈ గ్రౌండ్ రిపోర్ట్ చూస్తే సెకండ్ ఇన్నింగ్స్ అనేది కొంచెం అనేది స్పింక్ అవుతుంది. ఎక్కువ అనేది బాల్ వేసినప్పుడు తిరగదు అనుకుంటున్నాడు. ఎందుకంటే కొంచెం జుమ్ అనేది ఇది మంచి కొంచెం పడుతుంది కాబట్టి బాల్ అనేది తిరగదంటున్నాడు. దానికి మనము చూసుకుంటామే. ఏమైతే కనుక ఫ్రెండ్స్ జీటీలోనే కీపర్స్ ఎవరు మనము మాట్లాడుతున్నాం వాళ్ళ గురించి వివరించుకుంటాం ఫ్రెండ్స్. కీపర్స్ మార్గం, ఈ మార్గం అనేవారు చాలా హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా చాలా బాగా ఆడారు. నెక్స్ట్ ఎక్కడ కూడా వచ్చి జలమాన్ గారు బాగా ఆడారు. ఇది 1,000 వస్తే చాలా ఇతను వచ్చిన వెంటనే వీళ్ళు జాన్సన్ అనే బౌలర్కి దిగుతారు. ఎలాగైనా జాన్సన్ బౌలర్కి దిగుతారు. ఎందుకంటే ఎక్కువ లైవ్ వచ్చినప్పుడు ఇతను ఆడలేరు ఫ్రెండ్స్. ఎక్కువ వచ్చినప్పుడు ఆడలేరు. నెక్స్ట్ స్పిన్ ఒకటి అనుకూలంగా ఉండదు. స్పిన్కి అయితే సహారికి దింపుతారు. వీళ్ళిద్దరు పక్క ఎవరికైనా దించుతారు ఇతను అయితే. నెక్స్ట్ మిల్లర్ కూడా సేమ్ స్పిన్ అనుకూలంగా ఉంటుంది కానీ బాల్ కొంచెం తలబారు పడుతుంది. తలబారు పడినప్పుడు ఎవరెవరికి ఇటు సహారికైనా స్పిన్కి ఇచ్చారు, జాన్సన్కైనా ఇస్తారని అంచనా ఉంటుంది. చూద్దాం ఏమవుతుంది. నెక్స్ట్ సింగ్ ఎత్తనంత పర్వాలేదు ఫ్రెండ్స్, బాగా అవుతారు. బౌలింగ్ అవుతారు, స్పిన్కి అవుతారు. నెక్స్ట్ మిచిల్ మార్ష్ ఎత్తనంత పర్వాలేదు ఫ్రెండ్స్. ఇవన్నీ ఏమైతే కానీ ఇందులో స్కోర్ మాత్రం ఈ కౌంట్ మాత్రం 165 ప్లస్ 155 ఈ మధ్య వెళ్తుంది ఫ్రెండ్స్. ఎక్కువ వెళ్ళదు. ఎందుకంటే పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ బౌండ్ చాలా పెద్దవి, బౌలింగ్ కి స్పిన్ కనుకగా ఉంటుంది. అదొకటి ఫ్రెండ్స్. నెక్స్ట్ రిచిచ్ పోరాన్ స్పిన్ కి బాగా అవుతారు, బౌలింగ్ మాత్రం కొంచెం తరబాగుతారు ఫ్రెండ్స్. బౌలింగ్ కి తరబాగుతారు. బౌలింగ్ చూసుకుంటే ఎవరెవరు వాళ్ళ తరబెత్తినంటే సహాలు అవరు ఫ్రెండ్స్ ఒకటి. నెక్స్ట్ జాన్సన్ అవరు తరబెత్తారు ఫ్రెండ్స్. ఇది టీము యావరేజ్ కోరు పంటు బిస్నై బాగా స్పిన్ చేయగలరు. సామర్థ్యం స్పిన్ లేదా జర్సన్ కూడా బాగా బౌలింగ్ వేస్తారు, మనం చూసాం కదా. నెక్స్ట్ వుడ్ ఎంతనంత బౌలింగ్ వేస్తారు. పవర్ ప్లేలో ఎక్కువ ఎత్తారు. వికెట్లు కూడా పవర్ ప్లేలో గ్రహించుకుంటారు. ఇతను ఒకడు. నెక్స్ట్ సాధు ఠాకూర్ స్లో వేయగలరు. ఎప్పుడు ఎలాంటి వరకు ఎలాగేయాలో అతనికి బాగా సాధు ఠాకూర్కి వేయగలరు. కానీ ఇక్కడ బిస్నాయ్కి నెక్స్ట్ హుడా జోసెఫ్ ఈ ముగ్గురు ఫస్ట్ 6 ఓవర్సే కాదు, లాస్ట్ 14వ ఓవర్ నుంచి అటువంటి సమరవద్దురు
హోడ్ నెక్స్ట్ చేసుకోండి షార్ట్ తాగుడు మాత్రం లేదు మధ్యనే వేయించితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది ఇల్లుకి చూసుకుంటే లాస్ట్ పంజాబ్ చూసుకుంటే ఎలాగో వస్తుంది. పంజాబ్ చూసుకుంటే ప్రభాసిమర్ సింగ్ ఇతను ఓపెనర్ బాగా పర్వాలేదు. శ్రేయస్ అయ్యర్ కూడా ఓపెనర్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు వచ్చారనుకో ఇతనికి రవి బిష్ణయ్కి అయినా లేదంటే జాసఫ్ కైనా దించుతారు ఫ్రెండ్స్. జాసఫ్ లేదా ఓడ ఎందుకంటే వీరు 1 ఓవర్ నుంచి 6 ఓవర్లోన 2 ఓవర్లు ఇస్తారు కూడా హుడ్ కాబట్టి ఇతను దించితే కనీసం 1 వికెట్ అయినా తీస్తారు. ఎందుకంటే వీళ్ళు బౌలింగ్ అంటే ఇతను స్పిన్ అంతా అలాగే ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఓమర్జ్ ఇతను బౌలింగ్ చేస్తారు బ్యాటింగ్ కూడా చేస్తారు. నెక్స్ట్ స్టోనిస్ ఇతను స్పిన్నింగ్ బాగా లాగించుతుంది. స్పిన్నింగ్ కానీ బౌలింగ్ కొని బాగుంటుంది. 28 దిగితే బాగుంటుంది. అంటే మిడిల్ ఆర్డర్లోన బాగా ఫామ్ ఇస్తారు. మిడిల్ ఆర్డర్లోన ఇతను వేస్తే లక్నోకు మాత్రం మిడిల్ ఆర్డర్లోన ఎవరు వేస్తారంటే మార్క్రమ్ ఎక్కువ వేస్తారు. మిడిల్ ఆర్డర్లో మార్క్రమ్ ఈ పక్క ఈ పంజాబ్ పక్క అయితే స్టోనిస్ ఒకరు. నెక్స్ట్ సహార్ బాగుంటుంది. నెక్స్ట్ జాన్సన్ అనేది ఇదంతా ఆల్రౌండ్ గానీ ఎక్కువ బౌలింగ్ కి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇలికి బలహీనతలు ఇలా ఉన్నాయి. ఒక్కొక్కరు వస్తే ఒక్కొక్కరికి దించడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే ఇది వీళ్ళిద్దరి గురించి ఈరోజు చెప్పాలనుకుని ఏమైనా మనకి తెలియదని ఎవరు గెలుపు అనేది మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతవరకు సరికొత్త వీడియో మేము ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.